కుప్పంలో వైఎస్ఆర్సీపీ గెలిచింది కాబట్టి పులివెందుల్లో స్థానిక ఎన్నికల్లోనైనా వైఎస్ఆర్సీపీని ఓడించడం ద్వారా తన పగ చల్లార్చుకోవాలని టీడీపీ అధినేత భావిస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు పులివెందుల్లో నేరుగా బరిలో దిగిన బీటెక్ రవి ధోరణి మాత్రం చాలా పెద్ద సమస్యగా మారేదానికి ఆస్కారం ఇస్తోంది. భవిష్యత్తులో బీటెక్ రవి ఆయన అనుచరులు కూడా పులివెందుల్లో అనేక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం అయితే కనిపిస్తోంది. ఎప్పుడైనా నిప్పుతో చెలగాటమాడితే ఏమవుతుందన్నది అందరికీ తెలుసు. కానీ పులివెందులు లాంటి ప్రాంతంలో అనేక రకాలుగా టెన్షన్లు ఉన్నటువంటి మండలంలో ఇప్పుడు కేవలం ఉప ఎన్నిక కోసం, అది కూడా ఒక ఏడాది మాత్రమే గడువు ఉన్నటువంటి జడ్పీటీసీ స్థానం కోసం తెలుగుదేశం పార్టీ చాలా పట్టుదలతో ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ అధినేతకు పట్టుదలతో పనిచేస్తే అది వేరు. తెలుగుదేశం పార్టీకి పులివెందుల నాయకుడిగా ఉన్న బీటెక్ రవి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రంగంలో దిగేశారు. తన భార్యనే బరిలో దింపారు. ప్రజలతో ఓట్లు అడుగుతూ రాజకీయంగా ఈ ఎన్నికల సమరాన్ని మారిస్తే వేరేగా ఉండేది. కానీ ఇప్పుడు అది కక్షలకి, కార్పణ్యాలకి, ప్రతీకార చర్యలకి, వైఎస్ఆర్సీపీ నేతల మీద దాడులకి పూనుకునేదానికి కారణమవుతోంది. ఇది మరి ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి పోలీసుల అండదండలతో, అధికార బలంతో బీటెక్ రవి దాడులకు పాల్పడుతుంటే రేపు అధికారం చేతులు మారితే ఏమవుతుంది? పులివెందుల్లో ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి? ఏ రీతిన రాజకీయాలు వేడి రాజుకునే ప్రమాదం ఉంటుంది? ఇలాంటి అనుమానమే చాలామందిలో కలుగుతుంది. ఎందుకంటే 5 ఏళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటికీ పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ నేతల మీద ఎటువంటి దాడులకు పూనుకున్న దాఖలాలు లేవు. ఎవరిని అడ్డుకున్నటువంటి ఆనవాళ్లు కూడా లేవు. ఆఖరికి అదే పులివెందుల నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడు రాయలసీమలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అయినా జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయంగానే పరిస్థితిని గమనిస్తూ వచ్చారు తప్ప నేరుగా దాడులకు పూనుకునే సంస్కృతికి పులివెందుల్లో పురుడు పోసిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు బీటెక్ రవి అందుకు విరుద్ధంగా సాగుతున్నారు. కోరి కయ్యానికి దిగుతున్నారు. కెలికి వివాదాన్ని రాజేస్తున్నారు. ఇది ఇప్పుడు నల్లగొండవారి పల్లెలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద జరిగినటువంటి దాడి కావచ్చు, అంతకు ముందు రోజు జరిగినటువంటి దాడులు కావచ్చు, ఇవన్నీ వరుసగా రోజు ఏదో ఒక పల్లెలో దాడులకు పూనుకుంటూ వైఎస్ఆర్సీపీని నియంత్రించాలి, వైఎస్ఆర్సీపీని అడ్డుకోవాలి, ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ఏదో రకంగా గట్టెక్కాలి అనే తపనతో బీటెక్ రవి బ్యాచ్ ఇలాంటి ప్రయత్నానికి పూనుకున్నట్టు కనిపిస్తుంది. మరి ఇలాంటి ప్రయత్నాలు ఫలిస్తే కొంతవరకు ఒక ఏడాది పాటు పదవి ఉండొచ్చు. కానీ నిజంగా ఈ ప్రయోగాలు బెడిసి కొడితే మాత్రం రాబోయే స్థానిక సంస్థల తర్వాత సాధారణ ఎన్నికల్లో అధికారం చేతులు మారితే మాత్రం చాలా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకి బీటెక్ రవి ఆయన అనుచరులు బాధ్యులు కావాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో రాష్ట్రంలో ఆయన ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నప్పటికీ పులివెందుల్లో మాత్రం బీటెక్ రవి ఆయనకు అండగా ఉంటున్నటువంటి టీడీపీ నేతలు భవిష్యత్తులో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకి నెట్టివేయబడే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అది ఆయన గ్రహించారా? అయినా కానీ కొరివితో తలగొక్కునే ప్రయత్నానికి పూనుకుంటున్నారా? ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? పులివెందుల ఏ రీతిలో బగ్గుమనే ప్రమాదం ఉంటుంది అనేదే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఆ మండల వాసుల్లో తీవ్రంగా జరుగుతున్నటువంటి చర్చ.